మెగా సిక్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు అనగా 11/1/2026 విశాఖపట్నంలోని పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద ఉన్న శిష్టకరణం ఫౌండేషన్ కార్యాలయం వద్ద గత 6 సంవత్సరములుగా ఫౌండేషన్ కార్యక్రమాలను పొందుపరుస్తూ ముద్రించిన శిష్టకరణం ఫౌండేషన్ ప్రత్యేక సంచికను భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ గారు మరియు నగరంలోని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బలివాడ రామ్ సంతోష్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్నాయకుని రాజేశ్వరరావు గారు, బర్లి రామానందం గారు, మానాపురం శ్రీనివాస్ పట్నాయక్ గారు, డబ్బీరు గాయత్రి గారు, మంత్రి వెంకట్రావు గారు, బాసూరి శ్రీనివాస్ గారు, రఘుపతుల లీలాకుమారి గారు, ఉరిటి రామ్మూర్తి గారు, కరకవలస విజయ్ కుమార్ గారు, బాసూరి తేజస్వరరావు గారు, తొమరాడ నాగేశ్వరరావు గారు, ఈశ్వరరావు గారు, మూర్తి గారు మరియు సంస్థ ప్రతినిధులు మానాపురం సురేష్ కుమార్ గారు, వేణం వీరబాబు గారు, శేఖర మహంత్రి శ్రీనివాసరావు గారు, మరడాం రవికాంత్ గారు, అమరం విశ్వేశ్వరరావు గారు, మానాపురం సతీష్ గారు, మానాపురం వాసు పట్నాయక్ గారు మరియు ఇతరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఈ పుస్తకం ఆవిష్కరణ జరపడం ఆనవాయితీ అని ఫౌండేషన్ చైర్మన్ మానాపురం సురేష్ కుమార్ గారు అన్నారు. వివరాలు వారి మాటల్లో. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా బాగా పేరు తెచ్చుకోవాలని నా మనసాన్ని ఆశీర్వదిస్తున్నాను. సురేష్ కుమార్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వాళ్ళ నాన్నగారు ఎంఆర్ఎస్ గోపాలరావు ఆ కొలీగ్ అనమాట. దానివల్ల మాకు బాగా చిన్నప్పుడు అందులో ఈ సంఘానికి నెలకొల్పి అలా చేస్తున్నాడంటే చాలా గ్రేట్. చిన్నోడు ధనికుడు కాదు, పేదవాడు కాదు. అలాగా దానం ఇస్తారా అంటే నేను ధనికుడు కాదండి, కొన్ని దానం తీసుకుంటే నేను అంత పేదవాడు కాదండి. అలాంటి ఉంది మన సమాజం అంతా. దానం చేయడానికి లేదు, దాని కోసం అది ఇలాగే ఎంతో బాగా వృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకుంటాడని. అప్పుడు చిత్రగుప్తులు అన్నారు, కానీ తర్వాత మనం ఎంబీఏలో చేసాం, అవన్నీ అయిపోయి కర్ణింగ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ లేదా జర్నలిస్టులుగా మనం ఉన్నారు. సో అలాంటి డాక్యుమెంట్ రైటర్స్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీగా ఉంటూ సబ్బవరం మండలానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా బావ శేఖరం శ్రీనివాసరావు గారు ఎక్కడ సేవా కార్యక్రమం ఉన్నదన్నా, ఎక్కడైనా సరే ఒక అవసరం ఉన్నదంటే ఆయన మొట్టమొదటి స్పందిస్తాడు. అలాగే ఏదైనా అబద్ధం లేదా మోసం జరిగితే నిజాయితీగా కాలు పట్టుకుని నెగ్గదీసి అడిగేటువంటి స్వభావం ఉన్నటువంటి మా బావ శేఖరం శ్రీనివాసరావు గారు మన సంస్థ కోసం మనం చేయబోతున్న కార్యక్రమం గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. నా పేరు శేఖరం శ్రీనివాసరావు. నేను పూర్వపాల సంఘంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకర్మ సంఘాలలో ఉపాధ్యక్షుడిగా ఉంటూ శిష్టకర్మ ఫౌండేషన్ అనేటువంటి దాంట్లో ఈసీ మెంబర్గా మొన్న ఈ మధ్య రిజిస్ట్రేషన్ చేశాను. ఈ ఫౌండేషన్లో కూడా నేను అన్న మెంబర్గా చిత్ర మాధ్యమాల ద్వారా అలాగే పత్రికల ద్వారా కూడా తెలియజేస్తూ ఎవరో మన కుటుంబాల్లో పేదరికంలో ఉండి ఏవైనా వారి ఆరోగ్యాలు బాగలేకపోయినా లేదా ఇతరత్ర హాస్పిటల్లో ఉన్నా ఏ రకంగా ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని తెలుసుకొని ఇతర మన కుటుంబ సభ్యులు ఎవరైనా దాతృత్వంతో ఆర్థిక సహాయం అందించేటటువంటి రూపాయిని వారు పొందుపరుచుకుంటూ చాలా కార్యక్రమాలు అనేటువంటివి చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన శిష్టకర్మ ఫౌండేషన్ పెద్దనాభివృద్ధి చెంది అందరికీ పేదవాళ్ళ అనేటువంటి మన శిష్టకర్మలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయ సహకారాలు రాబోయే రోజుల్లో కూడా అందించాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మాట్లాడాం. ప్రముఖ ఇస్కాన్ టెంపుల్ అంటే మనకి ఆధ్యాత్మికతకు చిత్తశుద్ధికి తాకాను. అటువంటి దాంట్లో ఆవిడ ఒక మెంబర్గా ఉంటూ ఇస్కాన్ కార్యక్రమాల్లో ఆవిడ ముఖ్య అతిథిగా పాల్గొంటుంటారా మా గాయత్రి. ఆవిడ తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆ
ఆవిడ డిస్కౌంట్ స్కూల్లో డివోటీగా ఉంటూ ఆవిడ చిన్నప్పటి నుంచి కుట్లు అల్లికలు ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట. మనకి ఎలా పరిచయం చేస్తుంటే ఒకసారి నేను ఈ సంక్రాంతి సంబరాల అధ్యక్షులుగా ఉన్నటువంటి కోల్మాంతి గారి సోదరే మన రఘుపాత లీలా కుమారి గారు, ఆవిడ మాటలు కోరుకుంటున్నాను. ఆవిడ చెప్పండి. కార్యక్రమాలన్నిటికీ నేను ఇస్కాన్ తరఫు నుండి నేను ఇతనికి అన్ని ఆశీస్సులు ఉంటాయి, ఇప్పుడు కూడా ఎప్పుడు ఉంటాయి. నేను కృష్ణాకి ఆశిస్తూ నేను ఎగ్జామ్ కూడా దీక్ష ఎగ్జామ్ కూడా రీసెంట్గా పాస్ అయ్యాను. ఇక్కడికి రుజుమెంట్గా జాయిన్ అయ్యాను. తర్వాత రాయాలి గాయత్రి నుంచి ఒకసారి చూడండి. కడకోట విజయ్ కుమార్ గారు సాధించిన విజయం ఏంటంటే ఒక మార్కెటింగ్ రంగంలో ఆయన ఒక దిగ్గజం లేదు నగదేరం అనమాట. ఆయన ఏ కంపెనీలో అడుగు పెడితే అంతవరకు రికార్డు మఠం అయిపోయి ఆయన గోల్ ఒకటే, ఆయన గోల్డ్ మెడల్ సాధించడమే. ఈ రోజు కడకోట విజయ్ కుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు. మన సురేష్ గారు ఈరోజు స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నదిగా స్టార్ట్ చేసి ఇంత వడ్డంత అయినట్లుగా మన సిస్టర్ ఫౌండేషన్ని చాలా అభివృద్ధి చేశారు. ఇది చాలా అభివృద్ధి చెంది అంచెలంచెలుగా మన విశాఖపట్నం కాకుండా మన రాష్ట్రం దేశం మొత్తం మీద వటవృక్షంలాగా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కూడా ఆయన ఏం చెప్పినా కూడా సహాయ సహకారాలు అందిద్దామని మనస్ఫూర్తిగా ఆయన ఏం చెప్పినా నేను సహాయం చేస్తానని, నాకు తోచిన సహాయం చేస్తాను మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ సిగ్నేచరింగ్ ఆడినటువంటి మన యోగేశ్వరం నాయకుడు బలివాడ రామ్ సంతోష్ గారు రావడంగా కోరుకుంటున్నాను. చూడండి ఎంత సింపుల్ గా ఉన్నాడు. ఫస్ట్ ఎమ్మెల్సీగా ఇలా ఫోన్ చేసి మా కమ్యూనిటీ పరిస్థితున్నారా ఏదైనా అడిగారు. అప్పుడు వచ్చి పెట్టారు. అవి చేసిన సేవలు ఇది చేసిన కార్యక్రమం నాకు చాలా వాళ్ళు వచ్చి మళ్ళా ఎవరికైనా చార్టర్డ్ అకౌంటెంట్ ట్యాక్స్ కన్సల్టెన్సీలో ఏమైనా అవసరాలు ఉంటే కనుక రామ్ సంతోష్ గారిని ఆల్వేస్ అతను ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఈయన రిటైర్మెంట్ గురించి వందలాది మంది పిలుచుంటారండి, కానీ నాకు ప్రత్యేకంగా ఆయన ఫోన్ చేసి అంటే ఆయన అందరికి చేసుకోలేదు. వాళ్ళ పిల్లలు ఆడపిల్ల మగపిల్లలు ఎప్పుడు కూడా ఆర్గనైజ్ చేశారు. అయితే మనకి ఇక్కడ స్టీల్ ప్లాంట్ చాలా దూరం అయినప్పటికీ ఆయన పిలిచినటువంటి హృదయపూర్వక ఆహ్వానం కాదని లేక సృష్టికరణ ఫౌండేషన్ తరఫున మేమందరం ఆ రోజు వెళ్ళడం జరిగింది. అందువల్ల రాజేశ్వరరావు గారు సేవా దృక్పథమే కాకుండా స్టీల్ ప్లాంట్ మనం చాలా మంది ఉన్నారు. హరిబాబు గారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ రాజేశ్వరరావు గారికి అజాత శత్రువుని పిలుస్తుంది అనమాట. ఎవరితో కూడా ఆయన శత్రుత్వం లేదు, ఒకరు కూడా ఇద్దరు మంచి ఆయన ఒక్క మన కమ్యూనిటీలోనే కాకుండా లైఫ్ క్లబ్ ప్రెసిడెంట్ కూడా మన శ్రీకాంత్ ఆయన ఆధ్వర్యంలో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లైఫ్ క్లబ్ అంటే ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా అందరికీ ఇది నేత్ర దానం కానీ 60-70% మన కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకుంటున్నారు. వారికి ఒకసారి మనం అలాగే ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంక ఎవరైనా అవసరమైతే ఆ విధంగా కూడా ఎప్పుడు చెప్పవచ్చనే ఉద్దేశంతో నేను సన్యాసం రామమూర్తి గారు ఎవరు తెలియదండి. యూవి రామమూర్తి గారిని బాగా తెలుస్తుంది. ఆల్ట్రా వైలెట్ అనమాట. విజన్ పేపర్ అనేది విజన్ అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు చూసుంటారు. విజన్ 2020 అప్పుడు మతంలో కానీ సభ్యులు ఎడిటర్లు ఉన్నవారు కూడా ఒక పదాన్ని మార్చడానికి కూడా సాహసించినటువంటి ఘనత ఉంది. అదేవిధంగా మాట్లాడుతుంది కోరుకుంటున్నాను. ప్రజెంట్ లీడర్ కొంతమంది చేస్తున్నారు. లీడర్ పేపర్ అందరికీ నమస్కారం. నేను మ్యాథ్స్ లెక్చరర్ జర్నలిస్ట్ని. మన పొలం ఈ పల్లెటూరులో నేను పల్లెటూరు నుండి వచ్చాను బ్యాక్గ్రౌండ్. ఎంత పంతులు కూడా మన బాబు అని పిలిచేవారు. పంతులు బాబు అని పిలవడం అంటే అది సాధారణ విషయం కాదు. అది ఒకసారి కేకే రాజు గారి పాప నా స్టూడెంట్. ఒకసారి మన చంద్రబాబు సిస్టర్ అసోసియేషన్ మీటింగ్కి ఏదో పిక్నిక్ అని పిలిచాను.
ఆయన స్టేజ్ మీద మాట్లాడితే ఆ మాట నేను కూడా ఇప్పుడు విన్నాను. పంతులు అంటే గురువుల కులం పల్లెటూరులో కర్ణాలు తొక్కన వాడు ఎవరు నేను చూడలేదని చెప్పాడు. ఆయన ఎక్కడ ఏది ఈస్ట్ గోదావరి ఆయన చెప్తే కానీ మన గురించి మనకు తెలియదు. ఇప్పుడు ఏంటి దానికి ఆవగించేంత పని కానీ బ్రేక్ చేయాలి. ఏమంటే ఎంతో శక్తి దాన్ని గట్టికి పట్టించింది అనుకుంటారు. అంటే దానికి నాలెడ్జ్ లేదు, మనకు తెలియదు. మన గొప్పతనం మనకి టెక్రాజ్ గారు చెప్పిన బస్సు నేను ముందు ఉంటాను ఇదే మాట చెప్పారు. అందరూ చెప్పండి కొట్టారు. పల్లెటూరులో కర్ణం గడప తొక్కన వాడు ఎవడు నేను చూసిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ 2 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్. ప్లస్ రెండోది ఏంటంటే గురువుల కులం అనుకోవడం అయితే. మూడోది నేను స్వయంగా ఎందుకు మనకి ఇప్పుడు పరిస్థితి నగరాల్లో పరిస్థితి అవ్వలేదు. వై మనం ఆత్మరక్షణ చేసుకోవాలి. 100% క్యాస్ట్ అనేది మన 100% లిటరసీ క్యాస్ట్ అనేది అందరికీ తెలిసింది, ఓపెన్ సీక్రెట్. ఇవన్నీ ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి, ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళండి, పిఎల్ మనవాళ్ళే ఉంటారు. అక్కడ నడిపించేది కార్యక్రమం నడిపించేది మనవాడే, వాడు సంతకం పెట్టేది వాడే, ఆ ఫైల్ ఏముందో వాడికి తెలియదు. రామ్మోహన్ రావు దగ్గరికి వస్తారైతే మీరా పట్నాయక్సా మీరు గురువులు అని కోరుతారు. కానీ ఎందుకు వాడికి ఎందుకు మనం పనిచేయాల్సి వస్తుంది? మనం యూజ్ తెలియదు. ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఆ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. 100% లిటరసీ క్యాస్ట్లో ఎంతమంది ఉంటారు? గ్రాడ్యుయేట్స్ అంటే మన వాళ్ళే ఎక్కువ ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. అకార్డింగ్ టు ప్రాబబిలిటీ అని ఒక చాప్టర్ ఉంటుంది, ఇది మ్యాథమెటిక్స్. దాని ప్రకారం చెప్పుకుంటే 100% లిటరసీ క్యాస్ట్ అంటే గ్రాడ్యుయేట్స్ కూడా మన వాళ్ళే ఎక్కువ ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. మరి ఆయనకి ఎందుకు అట్లీస్ట్ ఆయన గెలవడం పక్కన పెట్టి మన బలం చూపించారు కదా. ఈ రోజు ప్రజాస్వామ్యంలో నాకే విలువ ఉంది. డిజిటల్ వాల్యూ, కెమెరాలో కూడా డిజిటల్ అంటాం. ఇది డిజిటల్ అంత వాల్యూ పెరుగుతుంది. మన ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చి మనకి ఆయన ఓటు కేసినట్టు నాకు తెలిసింది. మనం ఎందుకు ముందుగానే ఎలక్ట్ అవ్వాలి? ఆయన ఎక్కువ మనకి ఎందుకు కాబట్టి ఆత్మరక్షణ చేసుకోవాలి. బికాజ్ ఆయన ఎగ్జాంపుల్ ఆయన మనం ఎంతమంది గ్రాడ్యుయేట్ మా ఇంటి నాకు పీజీ నా వాళ్ళకి, మా మిసెస్ పీజీ డబుల్ పీజీ, మా నాన్నగారు హై స్కూల్ మాకు, మా అమ్మ ఆ రోజుల్లో ఇది, మా నాన్న ఆ రోజుల్లో సంతకం పెట్టి ఆవిడ వయసు ఉంటే ఇప్పుడు 100 దాకా ఉండేది. విలేజ్ గురువుల కులమే. ఎందుకు మనం ఎన్నికలవుతున్నాం? మెయిన్ సమైక్యత ఇంపార్టెంట్, డిజిట్ ఇంపార్టెంట్. మనం ఆయన పోటీ చేసిన ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్సీలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు? ఇంటిమించి ప్రతి వాళ్ళు గ్రాడ్యుయేట్స్. ఇంట్లో గ్రాడ్యుయేట్ లేని కులం ఇంటిమించి లేదు. మరి ఆయనకి ఎందుకు అనేక ఓట్లు రాలేదు? మనం ప్రశ్నించుకోవాలి. మీడియాకి చూసుకోమని ఏమేమి కళాశాలే ఆవిడని హ్యాండిల్ చేస్తారు. దీనికి కూడా ఏమేమి కళాశాల స్టూడెంట్నే మొన్న ఈ మధ్యనే శతాబ్దోత్సవాలు కూడా జరిగాయి. సో అలాంటి ప్రౌడ్ మూమెంట్లో మన ఇంటి ఆడపడుతూ డబ్బిల్ గాయత్రి గారిని ఆ పదం అలంకరించడం చాలా ఆనందం. అందుకే ఆవిడ మనం సగౌరవంగా గౌరవిస్తున్నాం. ఆవిడ మాట్లాడుతున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు డబ్బిల్ గాయత్రి. అయితే శ్రేష్ఠ నా పరిచయం ఎలా అంటే ఆకాశవాణి కేంద్రం ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాంలో ఆయన నేను కలిసి కార్మిక కదమ్మ కార్యక్రమం అని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారండి. అందులో నా కవితలు శ్రీ గారి చరిత్ర అన్నీ కూడా బ్రాడ్కాస్ట్ చేశారు 2-3 సార్లు. అద్భుతమైన స్పందన వచ్చింది. అప్పుడు చెప్పారు ఇలాగ నేను ఒక శిష్టకరణ యువత కార్యక్రమాన్ని ప్రారంభించానమ్మా, మీరు అందులో సభ్యులుగా ఉండాలి. సమ్మూర్తి గారి ఆయన పరిచయం చేశారు. ఏంటంటే సమ్మూర్తి గారే ఈరోజు ఇంత చక్కగా ప్రతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తారు. మన శిష్టకరణాల్లో ఒక మంచి ప్రేరేపితగా అందరి ఎందు కూడా మనం సమాజంలో శిష్టకరణాలు ప్రత్యేక స్థానం ఉందండి. శిష్టకరణాలు అంటే చాలా అద్భుతంగా మంచిగా చూస్తున్నాం అన్నమాట. కరణాలు అంటే చదువుకి నాంది అన్నట్టుగా మంచి పొజిషన్లో ఉంటారు, మంచితనానికి నాంది అన్నట్టుగా మనకి మంచి పేరు ఇలాంటి వాళ్ళ వస్తుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఈ సమాజంలో ఇప్పుడు కులం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అయినప్పటికీ మన శిష్టకరణాన్ని ఓబీసీలో చేర్చాలి, మనకంటూ ఉన్నత స్థానంలో ఉండాలి, మన ఫ్యూచర్ జనరేషన్కి మంచి స్థానంలో ఉండాలి, మంచి పోస్టులు రావాలి, మంచి ఉద్యోగస్తులు అని చెప్తూ, అలాగే ఆ పేదవాళ్ళకి ఏంటి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఏంటి, నేనున్నానంటూ అండగా సహాయ సహకారాలు అందించేటువంటి సహృదయుడు అందరి వారు మన మానవపురం సురేష్ గారు, సోదర స్వభావం కలవారు. అటువంటి వ్యక్తి నూతన సంవత్సరంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనందరినీ మంచి మంచి కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేస్తూ మనందరం కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ మనకు ఒక ప్రత్యేక స్థానంలోకి మన శిష్టకరణాలందరినీ ఒక మంచి అడుగున మంచి ముందడుగులో ఉంచుతారని కోరుతూ ధన్యవాదాలు. కాకపోతే అమ్మాయి వెళ్ళిపోతారు. వైస్ ప్రెసిడెంట్ గా చేసిన రైస్ కప్ ద్వారా చాలా ఎగ్జాంపుల్ కంట్రోల్స్ క్యాంపులు, డైబెటిస్ క్యాంపులు అలాగే మా మెయిన్ రైస్ కప్ రామ్నగర్ చూసిపోయా ఉందండి. ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఒక సంస్థ
ఎవరైనా పేద పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళు చదివిన వరకు డిగ్రీ చదువు కూడా ఫ్రీగా మేము మా రైతు కంపెనీ డబ్బులు కట్టి మీరు టీచ్ కూడా మేము చేస్తాం. ఎవరైనా మన పట్టణంలో ఉంటే వాళ్ళు బాగా చదువుకుని మంచి మెయిట్ స్టూడెంట్స్ మామూలుగా మెయిట్ స్టూడెంట్స్ మంచి వాళ్ళ పేదలు ఉంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీ నెక్స్ట్ ఎంపీ చదివించండి వాళ్ళు ఫ్రీగా మొత్తం డబ్బులు కూడా మేము పెట్టి చదివిస్తాం. ఎవరైనా చెప్పండి. ఓకే సార్, అందరికీ మన క్లిష్టకర కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు. అయితే ముఖ్యంగా ఈ మన సురేష్ గారు నాకు ఒక సంవత్సరం ఉద్యోగం తెలిసి పెట్టే ప్రతిదీ నేను మెసేజ్ అయితే అన్ని చూస్తుంటాను. దానికి రిప్లై కూడా ఇస్తాను. కొన్ని విషయాలు చాలా కష్టపడి మన స్టేట్లో చేయడం, ఆల్ ఇండియా శిక్షకరణ అసోసియేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. భారతదేశం మొత్తం ప్రతి మూల ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడ ఏం జరుగుతుందన్నా ప్రతి దానికి అటెండ్ అవుతుంటారు. అటెండ్ అయ్యి మనకి సరైన మన శిక్షకరణ అసోసియేషన్ కర్ణాటక నుంచి అన్ని విధాలుగా ఆయన పోరాడుతున్నారు. అని మనం అందరం సపోర్ట్ చేసి తప్పనిసరిగా మనం అందరం రైతుల గురించి సహాయ సహకారాలు అందించి మనం ఉంటే ఇంకా ముందుకు వెళ్తాం. మనం మెయిన్ ఓబీసీ ఇంపార్టెంట్ ఓబీసీ గురించి మనం పోరాడాలి. దాని గురించి అది కూడా మీరు దాంట్లో ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం అందరికీ మళ్ళీ నమస్కారం. ఇతను మా గురువు గారి కొడుకు. గురువు గారు నాన్నగారు. మీ దగ్గర ఒక డిపార్ట్మెంట్ మీ దగ్గర ఒక డిపార్ట్మెంట్ మనకి ఇప్పించారు. మా తమ్ముడు శ్రీనివాస్ రావాల్సింది మాట్లాడుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తు మొత్తానికి ఎలా ఈ కార్యక్రమం వైసీపీలో అట్లయితే ఇంకా కొద్దిగా కొంచెం నాకైతే కొద్దిగా మా గురువు గారు లాంటి కొంచెం బంధాలు వేస్తారు. ఆగు అని మా కూడా కాకుండా బయలుదేరిపోతే టెండా పట్టుకోవాలంటే కండక్టెడ్ నేను అక్కడ రాజమండ్రి అవ్వచ్చు, ఖమ్మం అవ్వచ్చు, లేదా పులివెందులో వెళ్ళిపోతాడు. అలాగే తిరిగి ఉన్నాము మేము. అప్పటి నుంచి ఒకే పార్టీలో ఉండి అలా కనిపిస్తూ ఉన్నాం. దీంట్లో కూడా మా కోమనపాలెం సంఘంలో కూడా మా ఫాదర్ ఫౌండర్, ఆయనేమో సత్యరావు గారు, ఆయన చనిపోయారు. ఆయన మొత్తం అంత ముగ్గురు కలిసి ఫస్ట్ ఆఫీస్ చేసి కోమనపాలెం, అగనంపూడి, వడ్లపూడి స్టీల్ ప్లాంట్ ఫస్ట్ స్థాపించారు నెక్కిలపాలెంతో సహా. ఆ తర్వాత కోమనపాలెం ఒకటి సంఘం సపరేట్ అయింది. అలాగే రాజేశ్వర గారు స్టీల్ ప్లాంట్లో వాళ్ళు సపరేట్ చేసుకుని పెట్టుకున్నారు. అగనంపూడి, నెక్కిలపాలెం కలిపి ఒక సంఘం అయింది. ఏదే ఏర్పాటైనా ఒక్కొక్కరు వాళ్ళతో ఉన్నాయి. ఒకటి పరిస్థితి చేసుకున్నాం. రాజేశ్వర గారు ఎవరంటే మా పిక్నిక్లు కానీ నేను ఎవరో కానీ చేయడం కానీ నాకు ఉన్న స్థాయిలో కాకుండా మా ఫాదర్కి చాలా ఎక్కువ మందికి పరిచయాలు ఉంటాయి. అలాగే అన్నితో కూడా డైరెక్ట్గా నేను ఫోన్లో మాట్లాడాను. ఈ బాసూరు సినిమా ఉంటే మా వాళ్ళ అక్కని మా మేనమామ గారికి ఇచ్చాం. అలా ఆయన ఉన్నారంటే ఆయన మా చిన్నాన్న గారు బామ్మకి. అలాగే రాజేశ్వర గారు మొత్తం తెలిసి అలా 50 రూపాయలు ఇద్దామని చెప్పేసి మొహమాట పడడం అనేది దానివల్ల అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే మనకన్నా ఎక్కువ ఇచ్చి ఉన్నాడు కదా, దాన్ని దాటి ఇవ్వాలనే ఆలోచనలోనే ఈ 50 రూపాయలు కూడా అయిపోతుంది. నిజంగా ఆ దృక్పథాన్ని వదిలితే ఏ కార్యక్రమంలో 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చిన ఇద్దామని డిసైడ్ అయిపోతే వీళ్ళు 100 మంది అవుతారు. ఇది వేరే డబ్బు అవుతుంది. నేను 1000 రూపాయలు ఇవ్వలేకపోయాను, 10,000 రూపాయలు ఇవ్వలేకపోయాను, బాధతో ఆగిపోతున్నారు. చాలా మంచి మాట చెప్పారు. అప్పుడే నాకు చాగంటి కోటేశ్వర గారు గుర్తొచ్చారు ఈ మాటల్లో. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆయన ఒకసారి బయలుదేరుతుంటే ఒక అమ్మాయి వచ్చి ఆపింది. సార్ ఆగని మాట్లాడాలని. ఏంటి మాట్లాడతాము అన్నట్టు తర్వాత రేపురా మాట్లాడతాను అన్నాడు. మీరు ఆలోచించి ఉంటారు. మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతాను లేదంటే 2 నిమిషాలన్నా ఏం లేదని వెళ్ళిపోతాను. ఏమమ్మా ఏంటి అంటే లేదండి నేను అలాగా మీ మాటలు ఆలకించి నేను సంఘసేవ చేస్తున్నాను. చదువుకుంటుంది పిల్ల. నువ్వు సంఘసేవ చేయడం కార్యక్రమం ఆయన ఆగిపోయాడు. లేదండి మీరు పలానా కార్యక్రమంలో ఈ విధంగా చెప్పారు, ఎవరు తోచింది వాళ్ళు చేయాలి, ఎవరు తాత వాళ్ళు చేయాలన్నారు. అప్పుడే నేను అప్పటి నుంచి మొదలుపెట్టాను. ఏం మొదలుపెట్టామమ్మా? లేదండి నేను చదువుకుంటున్నాను, ఉదయాన్నే 1 గంట ముందు మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి అక్కడ ఓపీ రాయలేని వాళ్ళు చాలామంది ఉంటారండి, పేర్లు వాటికి ఇబ్బంది పడుతుంటారు. నేను రాసి వాళ్ళని ఆ నెంబర్ తీసుకెళ్ళి అవసరమైతే ఓపీ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి మందులు రాస్తే మందులు తెచ్చి ఈ గంటలో 1 గంట నేను సపరేట్ చేసి అదే చేస్తున్నాను. అంతకుమించి చేయలేదని సరే నేను చలించిపోయాడు. ఆగిపోయి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ని పిలిచి నువ్వు రా అని పిలిచి ఆవిడకి ఏదో చేయవలసింది ఏదో బట్టలు ఏదో పెట్టి పసుపు పంపించి ఇది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాను. ఆయన ఇన్స్పైర్ అయిపోయాడు. ఆ పాప వాళ్ళు ఈయన వల్ల ఆయన పాప ఇన్స్పైర్ అవుతాయి. ఆ పాప వాళ్ళు ఈయన ఇన్స్పైర్ అయిపోయి ఎన్నో దీంట్లో చెప్పాడు. అలాగా
ఈయన చెప్పింది చాలా పెద్ద మాట. 50 రూపాయలు మనం ఇవ్వలేకపోతున్నాం, ఇస్తే ఏమనుకుంటారు? 100 చాలు. ఇక్కడ 10 మంది, ఇక్కడ 20 మంది ఉన్నారు, మనిషి 100 అయితే 2000 అవుతుంది. ఈ అన్నీ గారు ఉన్నారంటే దీని గురించి ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈయన ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు బరంపురం అంటే తీసి ఫోటో తీసి వాళ్ళని ఈయన కలుపుకోవడం చాలా పెద్ద పని మనం అనుకుంటాం, కానీ అది చాలా పెద్ద పని. అన్ని స్టేట్లో తిరిగి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని ప్రతి ఒక్కరు ఏడ్ చేస్తారో తెలుసుకొని వాళ్ళు డిజిటలైజేషన్ స్టేట్ వాళ్ళు ఏ వృత్తులు అని కలుపుకొని చేయడం అనేది చాలా పెద్ద పని. సబ్మిట్ చేసినందుకు కూడా నా మటుకు నేనే ఆయన ఫోన్ చేసి ఫ్రెండ్స్ అన్నీ ఎలా ఉన్నారు రేటు మాట్లాడుతుంటాను. మొన్న కూడా అలాగే ఫోన్ చేసి నువ్వు రాతమ్ముడు గుడిదర ఉంటాను 2 గంటల వరకు తెలిసి అక్కడ పెద్ద కార్యక్రమం అయిపోతుంది. ఈయన కార్యక్రమం పిల్లలేదు నన్ను ఇప్పుడు బాగుతా ఉన్నాను అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అందరు పిలిచి సన్మానాలు అయిపోయి సార్ ఆ మాట చెప్పలేదు నాకు. సరే అని అయితే టౌన్ వెళ్తున్నాను, ఫ్యామిలీతో కలుస్తాను మేము వచ్చి కనబడి వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టి వాడు సన్మానం చేసి పంపించారు. మళ్ళీ ఇలా కార్యక్రమం చేసినందుకు ఆయన అంతా ఆయన వెనకాల ఉండి సహాయ సహకారం చేయాలని కోరుకుంటున్నాను. మినిస్ట్రీ కూర్చుతారు 21 మందినో 18 మందినో కూర్చి ఒక మినిస్ట్రీ పెట్టినప్పుడు ఎక్కడ కూడా బీసీ అన్నారు బీసీ లాగే ఉంటుంది తప్పించి సృష్టికరణలు కూడా బీసీలో ఉన్నారు వాళ్ళు ఒక మినిస్ట్రీ ఇస్తామని. కానీ ఎందుకంటే మన డైరెక్ట్గా వెళ్ళకపోయినా 6 నెలల టైం ఉంటుందండి. ముందు నేను మినిస్ట్రీ చేసి తలగురు గెలిపించుకోవచ్చు అంటే మనలో అంత క్యాపబిలిటీ లేదా. ఒంటి చేతితో ఇద్దరు గెలిపించిన బేరా భాస్కర్ రావు గారు 2 కార్పొరేట్లు గెలిపించినప్పుడు కార్పొరేటర్లని గెలిపించినప్పుడు ఆయనకి డిప్యూటీ మేయర్ పోస్ట్ ఇవ్వచ్చు. మినిస్టర్ గా మనం చేసేసి ఇప్పుడు లోకేష్ బాబు అయినప్పుడు లేకపోతే ఇంకో కాంగ్రెస్ అయినప్పుడు ఎవరైనప్పుడు ఏం చేస్తారు? ముందు మినిస్ట్రీ ఇచ్చేస్తారు, తర్వాత ఎవరో ఎమ్మెల్యే కలిసి చేస్తారు, చెప్పొచ్చు. ఏమంటున్నారు? మీకు సామాజిక బలం లేదు అంటున్నారు. దానికి నాకు ఉన్నటువంటి ఎజంప్షన్ ఏంటంటే మా నాన్నగారు, మా అమ్మగారు, మా వైఫ్, నేను, మా 2 పిల్లలు, మొత్తం మా కుటుంబంలో 6 ఉన్నామండి. 6 సృష్టికరణాలమే. మా నాన్నగారు మా అమ్మగారు ముసలు అయిపోయారు కాబట్టి అందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోలేదు. మా 2 పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోలేదు ఇంకా, ఎందుకంటే 10th ఇంటర్ వచ్చినప్పుడే క్యాస్ట్ అవసరం ఉంటుంది. అయితే మా ఇంట్లోనే నేను మా వైఫ్ 2 కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాం. 6 ఉన్నటువంటి మా ఇంట్లో గవర్నమెంట్ రికార్డు ప్రకారం 2 సృష్టికరణాలు, మిగతా బాకీవారు. మంది రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఎవరు తీసుకోరు. కానీ 45 రూపాయలు ఇస్తే మీ సేవలోనో లేకపోతే మన సచివాలయంలో పెట్టుకుంటే వస్తుంది కాబట్టి పడి ఉంటుంది. గవర్నమెంట్ లెక్కల్లో వెళ్తుందని చెప్పడం తప్పించి అది మీకు ఉపయోగపడుతుంది కాదు, మీకేదో పెన్షన్ వస్తుంది ఇంకేదో కాదండి. మీరు కానీ ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకుంటే బీసీ మనకి ఇక్కడ 3 రాష్ట్ర సంఘాలు ఉన్నాయి, 2 ఆల్ ఇండియా సంఘాలు ఉన్నాయి, లేదా జిల్లా సంఘం కూడా 2 ఉండొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఒక సంఘానికి పోర్ట్ఫోలియోలు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఈ 3 మెయిన్. అయితే 2 ఒకరు అసోసియేట్ కానీ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కానీ ఉంటారు, మిగతా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ ఉంటారు, జాయింట్ సెక్రటరీ ఉంటారు. అంటే 10 మంది 20 మంది ఉంటారు. మీ ఎవరికి కూడా పోస్టులు అవసరం లేదు కదా. మీరందరూ కులం కోసం చేస్తున్నారు కానీ నాకు ప్రెసిడెంట్ అవ్వాలనుకోవట్లేదు. 3 మహంతులు ప్రెసిడెంట్లో పోస్టుల్లో ఉన్నారు, అఫీషియల్గా ఉన్నారు, అన్అఫీషియల్ కూడా మాకు అనవసరం ఉన్నారు. నేనేమంటానంటే వీళ్ళ ప్యానల్, ఆల్ ప్యానల్, వీళ్ళ ప్యానల్ మహా అయితే ఎంతమంది ఉంటారండి? 3 10 30 మంది, 3 50 150 మంది ఉంటారు. వాళ్ళందరూ కూర్చొని నువ్వు ప్రెసిడెంట్ అవురా, నేను సెక్రటరీ అవుతాను, నువ్వు ట్రెజరర్ అవ్వు అనుకుంటే ఈ గొడవ తేలిపోద్ది కదా, ఈ పంచాయతీ లేదు. అప్పుడు ఓబీసీ కోసమో బీసీ కోసం మనం మినిస్టర్ కలిసేటప్పుడు మినిస్టర్ గారికి ఇచ్చినప్పుడు ఈయన ఏదో తీసుకెళ్ళిస్తే రేపు నేను తీసుకెళ్ళిస్తానికి పిఎన్ అడుగుతాడు, నిన్న ఒక సిస్టర్ వచ్చాడు, నువ్వు సిస్టర్ 2 బయట సార్ మాకు ఎందుకు అంటాడు. అదే ఈయన నన్ను తీసుకెళ్ళిచ్చినప్పుడు నేను ఎవరికి ఇవ్వలేదు అనుకోండి, ఆయనే మన తరపు రిప్రజెంట్ అవుతాడు. కానీ ఈయన ఎప్పుడైతే గ్రూప్లో ఫోటో పెట్టాడో వెంటనే నేను 5 పోగేసుకొని నేను కూడా వెళ్ళిపోయి ఒక మినిస్టర్ని కలిసేస్తాను, ఒక ఎంపీ కలిసేస్తాను. ఆ ఎంపీ క్లియర్గా అంటాడు, మీరు పలానా పార్టీ కదా, మీరు పలానా ఎమ్మెల్యే కదా, గెలుస్తారా అన్నారు కదా అని. అంటే నేనేమంటానంటే మన కర్ణీకాన్ని తీసినటువంటి తెలుగుదేశం కూడా మనం గౌరవిస్తున్నాం, మన కార్పొరేషన్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తున్నాం. అదేవిధంగా మనకి బీసీ 2009లో బీసీ చేశారు, 69లో పోయిందండి, 2009లో వచ్చింది, చనిపోయి ముందు మహానుభావుడు ఇచ్చారు, ఆయనకి రుణపడి ఉంటాం. ఆయన విభిన్నమైన పార్టీ ఉన్నాడు, ఈయన ఒక విభిన్న పార్టీ ఉన్నారు. వ్యక్తులు మనకి మెయిన్, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా మనకు వాళ్ళు సహాయం చేశారు కాబట్టి జీవితాంతం వాళ్ళు రుణపడి ఉండాలి. కాబట్టి పార్టీలకు అతీతంగా కుల సంఘాలు ఉండాలి. ఎలక్షన్లప్పుడు కూడా మనం ఎందుకు ఒకవైపే అడుగేయాలి అంటున్నానంటే వీళ్ళ వల్ల మేము గెలిచామంటే మనకి ఏమైనా లబ్ధి చేస్తారని నా బాధ. అది శిష్టకరణాల వల్ల నేను గెలిచాను, ఆ కాన్స్టిట్యున్సీలోని ఉత్తరాంధ్రలో మనకు బలంగా సామాజిక వర్గం అనుకున్నారు అనుకోండి, ఆ పార్టీ వాళ్ళు మనకి రేపు పొద్దున్న ఒక పెద్దపేట వేస్తారు. మీరు టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వచ్చు, సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్ ఇవ్వచ్చు, కనకమాల గుడి బోర్డు మెంబర్స్ ఇవ్వచ్చు, ఏదో మనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎంతమంది ఉన్నాం మనం, ఎంతమంది ఉన్నప్పుడు ఇవ్వట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే
మనకు 3 సంఘాలు 4 సంఘాలు ఉండబెట్టే మరి సురేష్ నీది కూడా సంఘం నువ్వు రాష్ట్రం తీసుకుంటే ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలంటే రిజిస్ట్రేషన్ అవ్వాలంటే దానికి ఖచ్చితంగా కొన్ని పోస్టులు ఉండాలి. అందుకే మేము పోస్ట్ తీసుకున్న తప్పించి పోస్ట్ కోసం పోస్ట్ తీసుకోలేదండి, రిజిస్ట్రేషన్ కోసం పోస్ట్ తీసుకున్నాం. మేము ఎవరికి కాంపిటీషన్ కాదు, ఎవరికి ఇది కాదు. మన అందరూ ఆరాధ్య దేవతలాగా మనకి ఇంటి ఆడపడుచు మన ఇంటి ఆడపడుచు రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఒక మహిళ, ఆమెకి గట్టిగా చప్పటితో స్వాగతం పడుతూ ఏంటంటే మనకి లేఖ అనే ఒక డిజిటల్ మ్యాగజైన్ ఉంది. డిజిటల్ మ్యాగజైన్ చాలా మంచి కాన్సెప్ట్, 24 పేజీలు మెయింటైన్ చేస్తున్నారు, బైలింగ్వల్ తెలుగు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది మరి మా రామానంద గారు లాంటి వాళ్ళు ఆ పీడిఎఫ్ను ఓపెన్ చేసుకొని తన గురించి పడిన విషయాన్ని ఇలా అన్లాక్ చేసుకుంటూ చదవాలి అక్షరాలు. అవునా కాదు చెప్పండి, డిజిటల్ కాబట్టి. ఇది అనుకోండి ఇలా తిరిగి చూస్తే పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్నాయి. ఈయన కుప్పిలి వెంకటరామమూర్తి గారు, కేవీ రామమూర్తి గారు, ఈయన జేవిఎస్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ విజయవాడ నగరం ప్రసాద్ గారు, ఇలా ఎవరో డబ్బు ప్రశాంత్ ఫోటో కనిపిస్తుంది. ఆమె కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు నేరుగా ఫోన్ నెంబర్ క్లిక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఈ బుక్లో దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయండి ఈ సంవత్సరం పొడవునా. ఇప్పుడు మనకి ఏదైతే కార్యక్రమాలు ఉన్నా 2027లో వచ్చే బుక్లో ఈ ఫోటోలే ఉంటాయి, అందులో మీరు ఉంటారు, మీరు భాగస్వామి. మీరు డబ్బులు ఇచ్చారా, డబ్బులు ఇవ్వలేదా కాదు. 2004లో 24లో ఒక పుస్తకం, 2025లో ఒక పుస్తకం, 2026లో ఒక పుస్తకం. ఇలాగ బతుకున్నది కాదు, నాకు ఓపుకున్నది కాదు, 10 పుస్తకాలు ఇదనుకోండి. ఇందులో అన్ని మన కుటుంబాలు మన ఫోన్ నెంబర్ ఉంటాయి. కాబట్టి రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు 2029 ఎలక్షన్ వచ్చేటప్పుడు ఓబీసీ వాళ్ళు మళ్ళీ మనకి ఒక పబ్లిక్ హీరింగ్ రండి, మీకు ఎంతమంది జనాభా అంటే ఈ బుక్ తీసుకెళ్తే మీకు జనాభా తెలిసిపోతుంది. అలాగే శర్వాణి స్వీట్స్ పక్కన టీ కూడా పెట్టుకొని అందులో పాతతో ఉన్న ఆవిడ కూడా మన ఆవిడే. ఇవన్నీ నాకు ఎలా తెలుస్తున్నాయి మీకు ఇది తెలియట్లేదు అంటే నేను జనతకి వెళ్తున్నాను. నాకు మీరు పిచ్చోడు అనుకోవచ్చు, ఎల్లోడు అనుకోవచ్చు, ప్రతి వాడి ఇంటికి వెళ్తున్నాను. నన్ను ఎట్లా ఎల్ఐసి మనకు వచ్చి డబ్బులు అడుగుతారు, ఫస్ట్ నన్ను చూస్తే భయపడిపోతారు అనమాట. నేను బుక్ చేస్తా ఉన్నాను, బుక్ డబ్బులు అడుగుతారు. ఈ రోజు మీ అందరింటికి వచ్చి ఉంటాను, ఎవరి డబ్బులు అడుగు చూస్తారు మీరు గ్రూపులోనే అడుగుతాను నేను. ఎందుకంటే నచ్చితే ఇస్తారు, లేదు. ఎందుకంటే ఆ విషయం ఇవ్వడం ఇవ్వకపోవడం మీ విజ్ఞత, మీ అవసరం, మీ తాలూకు ఆలోచన తప్పించి మేము గుడి కడుతున్నామంటే ఒకప్పుడు ఇచ్చేవారు. ఇప్పుడు గుడి కడుతున్నాం అందరూ జోరుపడి తిరుగుతుంటే ఎవరికి ఇవ్వగలండి మనం? అయ్యప్ప మాలేసుకుని కొంతమంది దొష్టాపతి దగ్గర సిగ్నల్ తిరిగి ఇచ్చేవాళ్ళం. రాను అనేది ఒక బెక్కింగ్ అయిపోతుందేమో ఎవరు మానేసాం. సో మన పరిస్థితి అలా అవ్వకూడదు. కాబట్టి శిష్టకర్ణం ఫౌండేషన్కి మీరు స్లీపింగ్ పార్ట్నర్గానే ఉండండి. అంటే మేము మీ కార్యక్రమాలు చేసుకుంటూ లేదా కార్యక్రమం చేసుకుంటూ ఇలా అఫీషియల్గా వస్తే నా మీద ఇదే టైంలో నేను వాట్సాప్లో 10 రోజులు పెట్టి పిలుస్తున్నాను. మిగతా ఎందుకు రాలేదండి? టైం వీల్ చేసుకున్నది. స్టీల్ ప్లాంట్ తక్కువ దూరం అనుకున్నాం, కానీ స్టీల్ ప్లాంట్ వచ్చారు ఈవిడ ధగలపల్లి నుంచి వచ్చారు, తక్కువ దూరం అనుకుంటున్నారా? సో అందువల్ల ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి ఎందుకు వచ్చారంటే కేవలం కులం మీద అభిమానం. పువ్వుల దండకి దేవుడు మెల్లో పడాలంటే మధ్యలో దారం ఉంటుంది, దారాన్నే నేను. మన కులం తెలుగుదేశమా, వైసీపీయా, జనసేన కాదు. నాకు మీరు ఏ కలర్ ఫ్లవర్ వేసుకోండి, మధ్యలో లేకపోతే ఈడబ్ల్యూఎస్ కోసం ప్రయత్నం చేయండి, ఇంకోటి చేయండి, నేను నమ్ముతాను. నన్ను తిట్టినోళ్ళు నా కర్ణాలే, నన్ను పొగిడినోళ్ళు నా కర్ణాలు ఉద్దేశంతో వెళ్తున్నాను. దానికి నాకు కావాల్సింది ఈ అన్నింటికి 100 రూపాయలు 50 రూపాయలు కాదు, నాకు మానసిక బలం. మేము ఉన్నాం సురేష్ వెళ్ళిపోండి అంటే ఆ డబ్బు ఈరుగా రేపు వస్తుంది. నాకు ఈ బాధలు పడలేకే సురేష్ అకౌంట్లో వేసుకుంటాను, సురేష్ అకౌంట్లో వేసుకుంటాను బాధ పడలేకే ట్రస్ట్ని రిజిస్టర్ చేయించారు. ఫౌండేషన్ పేరు సొసైటీకి ఇవ్వరు. ఆల్రెడీ శిష్టకర్ణం ఆవిడ్ని ఇంటికి వెళ్ళి నేను 3 నెలలు బతిమాలను. నేను నాకు రాజకీయాలు వద్దని, నాకు పబ్లిసిటీ వద్దని, నాకు రాజకీయాలు వద్దని, నాకు పబ్లిసిటీ వద్దని. మా బావగారు చెప్పారు రమేష్ వెంకటరమేష్ అతడే గవర్నమెంట్ టీచర్. ఆయన బతిమాలితే బాబు మీ చెల్లి మీరు పడడం నాకు సంబంధం లేదు, నాకైతే బెహరా భాస్కర్ గారికి తీసుకెళ్ళాను. అప్పుడు భార్య పడుతుంది, మా బావగారు మా పాప వచ్చారు. అలాగే ఎస్ఎల్కి మహంతి గారికి కూడా తోడుకోవాలి ఎవరు తీసుకొని. సో 2 పెద్దోళ్ళని చెప్పించి అప్పుడు కులంలోకి తీసుకొస్తే తప్పించి అమ్మాయి రాదు. ఎందుకంటే నేను గుప్తంగా సేవ చేస్తాను తప్పించి నాకు పబ్లిసిటీ వస్తానయ్యా, మీరు నా ఫోటో పెట్టేస్తారండి, నా ఫోటో పెట్టేస్తారండి. అమ్మ బంగారు పల్లికి కూడా గోడ తీసి అవసరం. లలిత జోలు ఉంటున్నట్టు గుడి రోజు ఎందుకు వస్తున్నాడు, ఆ చిరంజీవి పెట్టుకోవచ్చు, అమితాబ్ పెట్టి ఆడించుకోవచ్చు. ఇలా అధ్యక్షురాలుగా చేశారంటే ఖచ్చితంగా అక్కడ ఏ కార్యక్రమం జరిగిన భీమిలి నియోజకవర్గంలో ఈవిడ ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఉండకపోయినా కనీసం ఫోటో ఉండాలన్నమాట, ఖచ్చితంగా ఉండాలి. మా తమ్ముడు కూడా భవిష్యత్తులోని అందుకు ఉన్నత పదవి కోరుకుంటున్నాను. అమ్మ మీరు ఏదో నాకు మాట్లాడితే మేము కార్యక్రమం వెళ్ళిపోతాం. ఈ
కార్యక్రమం సురేష్ అని చెప్పగానే నాకు ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి అని నేను ఈరోజు రాలేను, కొన్ని రేపు పెట్టండి అని చెప్తే లేదమ్మా ఈరోజు అయితే అందరికీ ఏ వీలు అవుతుంది, నువ్వే కొంచెం వీలు చేసుకోవాలంటే నేను రావడం జరిగింది. సురేష్ అని మాట పట్టలేక కేవలం నేను వచ్చాను. ఎందుకంటే సురేష్ అని చెప్పినట్టు ఇందాక నేను ఈ స్థానంలో ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం అయితే సురేష్ అని. ఎందుకంటే నాకు ఏ రోజు కూడా ఈ రాజకీయాల్లోకి రావాలని అది నాకు లేదు. నాదంతా ఒకటే సేవా దృక్పథం. నేను నాకు ఫస్ట్ నుంచి స్కూలు, ఉమెన్స్ హాస్టల్స్, నేను ఫస్ట్ నుంచి నేను ఏవో ఒక బిజినెస్ చేస్తే దాంట్లో ఒక కొంచెం చేసిన దాంట్లో ఫస్ట్ ఒక 20%, తర్వాత 25% అలా కొంచెం తీసుకొని నేను ఉంచి నాకు కలిగిన దాంట్లో నేను సేవ చేయడమే తప్పించి నాకేదో రాజకీయాల్లోకి వచ్చేయాలో ఏటో చేసేయాలి ఏటో సంపాదించేయాలని ఏవైతే నాకు లేదు. సురేష్ అని మరి సురేష్ అన్నికి అన్ని సురేష్ అని అలాంటి వాళ్ళని బాగా ఇచ్చేస్తారు కదా. మొత్తం సురేష్ అన్నికి తెలిసి నా దగ్గరికి వచ్చారు, అమ్మ మీరు ఇలాగ రావాలి మీరు కార్యక్రమం అంటే అన్నయ్య నన్ను మీరు దీంట్లో లాక్కండి. నాకు కలిగింది నాకు సంతోషం, నా ఆత్మ తృప్తి కోసం నేను ఏదో సేవ చేసుకుంటున్నాను తప్పించి నాకు ఈ రాజకీయాలు ఇవేం వద్దని చెప్పడం జరిగింది. సురేష్ అని అలా కాదమ్మా, బెహ్రా భాస్కర్ గారు అది గారు అబ్బాయి బెహ్రా భాస్కర్ గారు ఫస్ట్ భాస్కర్ చిన్న ఇంటికి పట్టుకెళ్ళి తర్వాత మా ఇంటి మావయ్య అతను కూడా నాకు మావయ్య అవుతారు రిలేషన్, అక్కడికి పట్టుకొని వెళ్ళి మరడం జరిగింది. అది చూసి తక్కువ కాలంలోనే ఇప్పుడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం ఇవన్నీ అది భగవంతుడు గొప్పగా నేను భావిస్తున్నాను. అలాగే సురేష్ అన్ని బ్లెస్సింగ్స్ కూడా నాకు బాగున్నాయి. ఏ కార్యక్రమం నేను అమ్మాయి ఇలా చేస్తున్నాను ఇలా చెందుతున్నాను అని చెప్తారు. మెయిన్ ఇక్కడికి రావడం కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అచ్చంగా మన శిష్టకరణ అభిమానులే. అంటే అందరూ ఈ పట్నాయక్స్ అనే ఒక కరణ ఇది అభిమానం ఉన్న వాళ్ళే వస్తారు. నాకు తెలుసు సురేష్ అన్ని దగ్గరికి వచ్చారంటే మెయిన్ నేను రావడానికి కారణం అది. అని అన్నట్టు కులం ఇది కూడా ఉంటుంది. నాకు ఈ కమ్యూనిటీ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు కూడా పెద్ద ఆవిడకి క్యాస్ట్ లేదు ఇది లేదు అది లేదు అని చెప్పి సండం అయితే జరిగింది. కానీ కాకపోతే మా నియోజకవర్గ సమన్వయకర్త గారి క్యాస్ట్ అదేం కాదు, ఆవిడ చాలా కష్టపడుతుంది, ఖర్చు పెట్టింది, కష్టపడుతుంది, ఒక సేవ గుణం గల ఆవిడ. రాజకీయాల్లోనికి ఆవిడ ఏదో సంపాదించడానికి రాలేదు, నలుగురికి సేవ చేయడానికి వచ్చింది కాబట్టి ఆవిడకి ఇవ్వాలని అతను దీంతో చిన్నశ్రీని గారు మా నియోజకవర్గ సమన్వయకర్త బ్లెస్సింగ్స్తో నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. అందరూ అయితే అన్నారు ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు చెయ్యరు అవన్నీ అయితే అందరూ అయితే అన్నారు. అందుకని నేననేది ఏమంటే అందరు కమ్యూనిటీలు ఎలాగో మన కమ్యూనిటీ వాళ్ళని కూడా అందరు ఉన్నారు, తక్కువేం కాదు, అందరూ ఉన్నారు. కాకపోతే రారు ఎవరుండి అందరూ వచ్చి అన్ని విషయాల్లోనే అందరూ ఒకరికొకరు సహాయం చేసుకొని మన కమ్యూనిటీని కూడా అందరి కమ్యూనిటీ వాళ్ళగా మన కమ్యూనిటీని కూడా ఒక మంచి స్థానంలో చూడాలని నాకైతే కోరుకుంది. మీరందరూ దాన్ని సహకరించాలి. తప్పకుండా మళ్ళీ ఇంకోసారి కలుద్దాము. ఈ రోజుకి నాకు 2 మాటలు మాట్లాడి నాది కుమరాడు విలేజ్. సంఘం అంటే నాకు చిన్నప్పటి నుంచి అయిపోయింది. దాంతోపాటు సురేష్ గారు మొన్న బిగ్బా అవార్డ్స్ టైంలో పరిచయం వీళ్ళు కల్పించారు. మెయిన్ నేను మీ అందరికీ చెప్పేటంత వారిని కాదండి, అంతర్గత పోవడం మన సంఘంలో ఉండకూడదండి. బీసీ సాధన కోసం నాకు తెలిసిన పటిష్టంగా చేయండి సార్, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకని నేను ఎక్కువ చెప్పలేను. సురేష్ గారికి అనుకూలంగా నేను ఎప్పుడూ ఉంటాను. నేనైతే ఎంచుకోలేని పరిస్థితులు ఉన్నాను కానీ సపోర్ట్ అయితే ఫుల్గా ఇస్తానండి. సురేష్ గారు ఏ కారణం చేస్తాను ఇది ఖచ్చితంగా చెప్తాను. మేడం గారు మీకు ఐక్యత